ఆ ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు. ఒకే పార్టీలో మొన్నటి వరకు ఉప్పు నిప్పుల జరిగిన గోల అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అధిష్టానం చేసిన సయోధ్యో లేక పోటీ చేసిన ప్రాంతాలు మారడంతోనో కానీ ఆ ప్రాంతంలో పార్టీ శ్రేణుల్లో పెద్దగా చర్చ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వారి సొంత జిల్లాలో ఆ ఇద్దరిపై ఓ కొత్త గుసగుస వినిపిస్తోందట. ఇంతకీ ఎవరా నాయకులు? వారిపై జరుగుతున్న ఆ కొత్త చర్చ ఏంటి? వాచ్ దిస్. తెలంగాణ రాజకీయాల్లో కరీంనగర్కి ఉన్న స్థానమేంటో అందరికీ తెలుసు. అందుకే అక్కడి నాయకులపై కూడా అదే స్థాయిలో చర్చలు జరుగుతుంటాయి. అలానే ఇప్పుడు బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్, బండి సంజయ్పై ఓ చర్చ జరుగుతోందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారిపోయిందట. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ నేతలు ఒకే పార్టీలో ఉన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు ఈ ఇద్దరిపై అనేకమైన ఆరోపణలు, చర్చలు రాష్ట్రవ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. ఆ ఆరోపణలు, చర్చలకు తగ్గట్టుగానే చాలా కాలం పాటు కరీంనగర్కి ఈటెల, హుజూరాబాద్కి బండి సంజయ్ రాకపోకలు తగ్గించేశారు. అయితే ఎన్నికల వేళ పార్టీలో విభేదాలను గుర్తించిన అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిందో లేక పోటీ చేస్తున్న నియోజకవర్గాలు వేరువేరు కావడంతో ఇద్దరూ చెరోదారి అయ్యారు. కానీ ఆ తర్వాత వారిద్దరూ రాష్ట్ర ఎన్నికల్లో బిజీ అయిపోయారు. అప్పటినుంచి ఇప్పటి వరకు పెద్దగా వారిపై మళ్లీ చర్చ జరిగింది లేదు. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయట. మరోసారి ఈ ఇద్దరు ప్రముఖులపై చర్చలు మొదలయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల 2 స్థానాల్లో ఓడిపోయారు. తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఇక కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మళ్లీ కరీంనగర్ నుంచే పోటీ చేశారు. దీంతో ఎవరి ప్రాంతాల్లో వారు పోటీ చేయటం, ఎవరి ప్రచార గోలలో వారుండటం వల్ల వీరిపై ఎలాంటి చర్చ మళ్లీ రాలేదు. కానీ ఇప్పుడు వీరిద్దరూ గెలుస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయట. ఇదే ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో సరికొత్త చర్చకు దారితీసిందట. వీరిద్దరూ కరీంనగర్ జిల్లా వాసులతో మంచి సంబంధాలున్నవారే. అంతేకాదు జిల్లాలో పేరున్న రాజకీయవేత్తలు కూడా. దీంతో వీరిద్దరినీ పోలుస్తూ ఓ కొత్త చర్చ తెరమీదికి వచ్చింది. కేంద్రంలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కరీంనగర్ నుంచి బండి సంజయ్ లేదా ఈటెల రాజేందర్లలో ఒకరికి మంత్రి పదవి రావచ్చన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన్ని జిల్లావాసులు ఇంకా ఓన్ చేసుకుంటూనే ఉన్నారట. అలాగే బండి సంజయ్ కూడా క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన నేత కావడంతో సంజయ్ గెలిస్తే మంత్రి పదవి వస్తుందంటూ ఎవరికి వారు చర్చించుకుంటున్నారట. గతంలో బీజేపీలో ఈటెల, బండి మధ్య జరిగిన పోటాపోటీ రాజకీయ వాతావరణం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఆ రకమైన చర్చ ఇప్పుడు జిల్లాలో సామాన్యుడి నుంచి రావడంతో వీరిద్దరికీ పోటీ మళ్లీ ఉండబోతోందా అన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోందట. ఒకవేళ ఈ ఇద్దరు రాష్ట్రంలో గెలిచి కేంద్రంలో బీజేపీ సర్కారు వస్తే రాజకీయ సమీకరణాలు వీరిద్దరికీ సహకరిస్తాయా లేదా అన్నది చూడాలి. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు వస్తాయని భావిస్తున్న బీజేపీలో చాలామంది సీనియర్ నాయకులు మంత్రివర్గానికి పోటీ పడుతున్నారట. ఇక సౌత్పై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం తెలంగాణకు ఒకటికి మించి కేబినెట్ మినిస్ట్రీ ఇస్తుందన్న ఆశలో బీజేపీ ఉందట. అనుకున్నట్టుగా ఇస్తే మాత్రం ఎవరికి ఇస్తారు అన్నది పెద్ద చర్చగా మారింది. సో బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఆశపడటంలో తప్పులేదన్న వాదన మరోవైపు వినిపిస్తోందట. కానీ బీజేపీలో మంత్రి పదవి ఆశిస్తేనో లేక చర్చలతోనో పదవులు రావంటూ కొట్టిపారేస్తున్నారట కొందరు సీనియర్ నాయకులు. మరి జూన్ 4 ఫలితాల తర్వాత మారే రాజకీయ సమీకరణాలతో ఎవరికి ఏ పదవి వరిస్తుందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.